సో హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. మనకైతే అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది. సో మన ఓల్డ్లో లైఫ్ స్టాండ్ ఒకటి తయారు చేసినాం కదా, దానికి సంబంధించింది అనమాట. అయితే ఆ పార్సల్లో ఏం ఆర్డర్ పెట్టినా ఏం వచ్చింది అనేది మాట్లాడుకుందాం. నా పొడుగు ఉందండి అదైతే. సో మీకు నేను ఇప్పుడు వీడియో క్లిప్ సైడ్కి వస్తున్నాను చూడండి, చిన్న క్లిప్. సో ఇక్కడ చూడండి, ఇదైతే నా పాత స్టాండ్. ఇది ఏదైతే నేను యూజ్ చేసిన ఇన్ని రోజులంగా పెద్దగా అయితే ఏం పెట్టలే. ఒక చైర్ పెట్టినా, అది కూడా ఇంట్లో ఖరాబ్ అయింది ఉంటే దానిపైన ఒక స్టూల్ పెట్టినా, ఇది కూడా కొద్దిగా ఖరాబ్ అయింది. దానిపైన పెట్టి నా బీటెక్ బుక్స్ యూజ్ చేసి, సో సెల్ ఫోన్ అనేది ఇట్లా బ్యాలెన్సింగ్ పెట్టేటోని, ఇట్లా మొబైల్ పెట్టి నేను ఫేస్ అట్లా ఉంటుంది కదా, ఆ స్క్రీన్ కల్ ఉంటుంది చూడండి, అదే మన పార్సల్. సో అటు సైడ్ ఉండేటోని. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది మన ఉంటుంది కదా కంటెంట్ అనమాట. సో ఏమైనా కంటెంట్ చెప్పాలంటే ఈ పేపర్లో అలా రాసుకొని, అండ్ ఇక్కడ మన ఇది ఉంది ఐరన్ బాక్స్. సో ఐరన్ బాక్స్లకు అయితే పెట్టేస్తా. అండ్ హియర్ వి గో. ఈ అమెజాన్ పార్సల్ అయితే దాదాపు నా ఎత్తుంది. దీని బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చూపిస్తా. అండ్ ఈ వీడియో మనం ఈ అన్బాక్సింగ్ చేసేలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. పైన లాక్ బటన్ ఉంటుంది. సో ఆ లైక్ బటన్ కసిదీరా కొట్టేయండి. సో గైస్ ఇంకా టాపిక్లోకి వెళ్దాం అండ్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో గైస్ ఈ వీడియోకి నేను మ్యాక్సిమం సైడ్ ఎడిటింగ్ చేయలేను, ఎందుకంటే సైడ్స్ అట్లనే ఉన్నిస్తున్నా, ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంది. అండ్ ఈ బాక్స్లో ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ మొత్తం బార్ కోడ్ వచ్చింది. మీకు నేను దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తా. సో నా పేరు ఇవన్నీ వచ్చేసినాయి. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి అయితే ఎంత ఉంది, 8,050 రూపీస్. ఇప్పుడే కదా పే చేసిన. సో దీని మీద అయితే ఏం కనపడలే. 8,050 రూపీస్ వచ్చింది. అయితే అమెజాన్ అయితే గట్టి పార్సల్స్ ఇచ్చింది. సో చూద్దాం. ఎలాంటి చాకులు అవసరం లేదు దీనికి. సో ఒక్క నిమిషం డస్ట్బిన్ తెచ్చుకుంటా. సో దీని మధ్యలో చింపేద్దామా? ఓ మై గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా బాక్సింగ్ ఉంటుంది చూడండి, ఈ ప్యాకింగ్కి అయితే సలాం కొట్టాలి. ఇంత టేక్ కేర్ పార్సల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే మన ఐటమ్ ఇంత పొడుగు ఉండదు. కానీ బాక్స్ అయితే ఇంత జాగ్రత్తగా ఇచ్చారు చూడండి, దానికి మనం అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇదంతా ఎంటీ పేసే. సో మన ఐటమ్ సైజ్ వచ్చేసి ఇంత ఉంది, అంటే లోపలైతే ఇంత ఉంది. మరి ఇంక అల్లే ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద పేపర్ అయితే ఇచ్చేసిండు. చిన్నప్పుడు ఇలాంటి పేపర్ దీనికి యూజ్ చేసేటోళ్ళం. బుక్స్ కట్టాలి వేస్తారనమాట దాంతో. సో నెక్స్ట్ రారు తమ్ముడు, హియర్ వి గో. ఇది మన ఐటమ్. సో లాస్ట్కి మన ఐటమ్ ఇంతే ఉంది, కానీ బాక్సింగ్ చూడు ఎంత ఉంది. ఇది ఇంకా పెద్ద బాక్స్, అంటే ఇది ఖాళీదే నాకు తెలిసి. సో ఇంత జాగ్రత్త అంటే ఇంత జాగ్రత్తగా ఇచ్చారు అమెజాన్ వాళ్ళు. సో దీనికోసం అయితే వాళ్ళని హైగా మెచ్చుకోవాలి. ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. సో యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే ట్రైపాడ్ అనమాట. సో మీరు చూసారు కదా, ఈ ట్రైపాడ్, మొబైల్ ట్రైపాడ్. అండ్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. పైన బైర్ కోడ్ ఇచ్చేసిరు. సో ట్రైప్ ఇచ్చారు. 430mm ఇచ్చారు. 1250mm అంటే ఇట్లా హైట్ వచ్చేసి 420mm. మనం స్టాండ్ ఉంటుంది చూడండి తీయకుండా. ఇట్లా ఎడల్పు వచ్చేసి 1250mm ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 400mm ఉంది. ఇవన్నీ లెన్స్. సో 550 grams బరువు, 3.5 kgs దాకా వెయిట్ చేయొచ్చు అనుకుంటా. అంటే మన కెమెరా అంత వెయిట్ ఉండదు. 3.5 kgs అంటే మ్యాక్సిమం మనం టెక్కి అయితే మొబైల్తో నేను చేస్తున్నా కూడా నాకు పెద్ద ప్రాబ్లం కాదు. యాక్చువల్గా అయితే బాడీ పెద్ద బాడీ కూడా ఉంది. ఒక 3000 పెట్టి ఇంతకుముందు ఒక ట్రైపాడ్ ఉంది, దానివల్ల అయితే పెద్ద ప్రాబ్లం లేదు. అది ఓన్లీ కెమెరా యాంగిల్స్కి, షార్ట్ ఫిల్మ్స్కి యూజ్ చేస్తాం అనమాట. సో 19mm ఉంది, తీసేద్దాం. సో తీసేసినాక ఇలా ఇంకొక బ్యాగ్ ఉంది. హియర్ వి గో. ఏడైతే ఇంకో బ్యాగ్ ఉంది. మరి లోపల ఇంకేమో ఉన్నాయి చూద్దాం. సో ఇది వచ్చేసి మన ట్రైపాడ్ బాక్స్ అనమాట. అంటే మన మొబైల్ ఏదైతే పెడతాం చూడండి, అది దానికి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకేదో ఉంది, కార్డ్. నాకు తెలిసి తెలుగులో ఇంత గలీజ్ యూట్యూబ్ ఇంత క్లీనింగ్ లేకుండా ఎవరు ఇది చేయరు, అన్బాక్సింగ్ చేయరు. కన్ఫర్మేషన్ ఆఫ్ ఓనర్షిప్, రిజిస్ట్రేషన్ యువర్ ప్రోడక్ట్, హెయిర్ ఫ్రీ అసిస్టెన్స్ వై క్లైమింగ్ ద వారంటీ, ఎస్వైసింగ్ కన్వర్సేషన్ బయింగ్ యువర్ న్యూ ఆఫర్. వీఆర్ ఆఫరింగ్ అప్ టు 100 rupees పేటిఎం క్యాష్ బ్యాక్ టు లక్కీ కస్టమర్స్. సో ఏదో క్యాష్ బ్యాక్ ఇది. సో ట్రై చేద్దాం. పేటిఎం కస్టమర్స్ అంటే సో వీళ్ళైతే కస్టమర్ ఇచ్చారు. ఇంకా కనపడేది గిత్తంటే ఇది అడ్డు వస్తుందా, ఇది ప్రస్తుతం పాకెట్లో పెడతా, దీన్ని బయటికి తీస్తా. సో దీన్ని ఫస్ట్ ఇట్లా కూల్గా ఓపెన్ చేయాలి. ట్రైపాడ్ వచ్చేస్తుంది.
హియర్ వి గో. సో వచ్చేసింది అనమాట ఈ బాక్స్. ఏం లేదు, ఇది బ్యాగ్. సో ఈ బ్యాగ్ ఎందుకంటే ఎప్పుడైనా ట్రైపాడ్ పెట్టుకొని ఇట్లా వేసుకోవడం వల్ల యాక్చువల్గా మనకు అంత ఉండదు, మనంత పెద్ద పట్టించుకోం, కాకుండా వాళ్ళు సేఫ్టీకి ఇస్తారు. మనకు తెలిసిందే కదా, మనంత సేఫ్టీగా ఉన్నాం. సో దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. కానీ దీన్ని చూస్తుంటే మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మొన్ననే ఆఫ్లైన్ పోయి ట్రైపాడ్ అడిగిన, 750 రూపీస్కి ₹1 తక్కువ రాదు, నీకు అసలు ట్రైపాడ్స్ ఎట్లుంటాయి తెలుసా అని ఒక రకంగా మాట్లాడిరు. అది ఎలా ఉందంటే కూడా ఇట్లా వంచి తిరిగేటట్టుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే దీని బాడీ అయితే నాకైతే చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఒక రేంజ్లో అనిపించింది. సో ఇదైతే స్టీల్ కాదు, ప్లాస్టికే. మన పైప్స్ ఉంటాయి చూడండి, వాటర్ పైప్స్ టైప్లా. సో అంత స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట. సో ఇదైతే స్ట్రాంగ్ ఉంది. ఇదైతే నాకు తెలిసి కెమెరాకి అంతగా సెట్ కాదు, తక్కువ బడ్జెటే. నాకు అనిపించింది ఏంటంటే ఇదైతే మొబైల్కే బాగుంటుంది తప్ప కెమెరాకి అయితే అంత ఉండదు. సో హైట్ చూద్దాం. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, క్లోజ్. ఓ ఇది ఇంకా రావాలి. యా థర్డ్ లెవెల్ రావట్లే, లేని వీడికే క్లోజా పై తీయాలా. హీరో కాదు. సో హైట్ అయితే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉంది. సో నా ముంగల్నే చేస్తా, ట్రైపాడ్ నానో చేయను. సో క్లోజ్ క్లోజ్ క్లోజ్. సో ఓపెనింగ్ అయిపోయిందిగా, క్లోజింగ్ కూడా చేసేసిన. ఓపెన్ ఓపెన్ ఓపెన్. సో మూడింటిని మళ్ళీ క్లోజ్ చేయాలి. సో స్టిక్స్ అనేది ఈ హైట్ అనమాట. అండ్ ఇప్పుడు ట్రైపాడ్ ఈ హైట్కి వచ్చేసింది. సో ఈ హైట్ అనేది మనకి ఎక్కువనే బ్రో. నీ కంపేరింగ్ టు చైర్ అనేది చాలా హైట్ ఉందంటే ఈ చైర్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇలా ఇలా పెట్టుకోవచ్చు కదా. సో సెట్ అయిపోతుంది అది. సో హైట్ అనేది మంచి ఎక్కువనే, ఇంకా మనం హైట్ పెంచుకోవచ్చు నాకు తెలిసి అది. సో నేనైతే మీకు అర్థం కావడానికి ఇంత హైట్లో పెడుతున్నా. టైట్గా తొందర టైట్గా, మళ్ళీ మా వాళ్ళు నా చేయరాదు అనుకుంటారు. సో టైట్ అయిపోయింది. అండ్ హియర్ వి గో. సో మన క్లిప్ ఒకటి వచ్చింది చూడండి, ఈ క్లిప్ని ఇప్పుడైతే మనం అడ్జస్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు అయితే ఇలా అడ్జస్ట్ చేయండి. మ్యాక్సిమం అయితే ఇలా మనం అడ్జస్ట్ చేయం మొబైల్ కోసం, అంటే ఏమైనా అన్బాక్సింగ్ చేయాలనుకున్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేస్తాం. సో మనకు అన్బాక్సింగ్ చేసేంత కేటగిరీ ఇంకా రాలే. మ్యాక్సిమం చేస్తూనే ఉన్నా, అప్పుడప్పుడు ఐటమ్స్ ఎవరైనా తీసుకొచ్చినా కూడా అయ్యి. ఇది కూడా ఒక అన్బాక్సింగ్ కదా, ఆ టైప్ అన్బాక్సింగ్ కదా. సో ఇదైతే కింద మనం టైట్ చేసుకున్నాం, ఎందుకంటే మనకు కావాల్సింది ఈ యాంగిలే కదా. యా కమాన్ బేబీ, కొద్దిగా తీరు, కొద్దిగా అయిపోయింది. హో సర్లే, కింద టైట్ చేసుకోవచ్చు మళ్ళీ. వావ్ ఇక్కడ ఉందా. సో ఇదైతే టైట్ అయిపోయింది. అండ్ హియర్ వి గో. ఇదైతే గ్లింబల్. ఏం చేస్తామంటే ఇలా మొబైల్ పెడతాం, మొబైల్ పెట్టి ఈ క్లిప్ ఉంటుంది చూడండి, ఇలా వేస్తాం అనమాట. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. సో ఇలా మొబైల్ని అందులో పెట్టేస్తాం అండ్ ఇది క్లిప్ వేస్తాం. సో అక్కడ మొబైల్ ఆగిపోతుంది. అండ్ ఇది వచ్చేసి అంటే దీనికోసం యాంగిల్కి. అండ్ దీన్ని టైర్ చేస్తే మేబీ ఇది క్యాప్ది అనుకుంటా. సో క్యాప్ది ఈ యాంగిల్ అయితే ఫిట్గానే ఉంది, మరి దీన్ని ఏమైనా లూజ్ చేయొచ్చో చూద్దాం. సో ఇన్ కేస్ మనం తీసి క్యాప్ అయితే పూర్తిగా వచ్చేస్తుంది. అంటే ఇది మనకి ఏమన్నా రిపేర్ వస్తే స్పేర్ పార్ట్స్ మార్చుకోవడానికి యూజ్ అయితే మీకు టోటల్గా ఇప్పి చూపిస్తున్నా. సో కింద అయితే పడ్డది చూసారు కదా, నేను టోటల్ బాడీ కూడా మీకు చూపించిన. సో కింద పాయింట్ పడ్డది. మీకు ఏమైనా ఈ సెట్ ఖరాబ్ అయితే మళ్ళీ కొత్త సెట్ వేసుకోవడానికి అనమాట. సో ఇంకొక ఐటమ్ ఏమైనా పడ్డదా, ప్రెజెంట్ అయితే ఏం పడలే. దీన్ని మళ్ళీ ఫిట్ చేసుకుందాం. సెట్ కాలేదు, నా పరువు పోద్దాడ. సో అగైన్ మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాం. బాబా ఇప్పుడు అది బ్రోక్ అయితే భలేగా ఉంటుంది కదా, విరిగితే మాత్రం భలేగా ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ టైమే. సో స్ట్రాంగ్ మెటల్ అండి. సో ఎవరైతే తక్కువ రేట్ల తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే వాళ్ళకైతే ఇదైతే వావ్ ఫ్యూచర్ అని చెప్తా. సో ఆలోచించకుండా కొనండి, చాలా బాగుంది. నాకు ఇంత హైట్ కూడా పనికిరాదు, ఎవరికైనా హైట్ కావాలంటే మాత్రం అంత హైట్ చేసుకోండి. సో ఐ వాంట్ టు డూ డౌన్ ఇది.
ఇంకేం చేద్దాం, నెక్స్ట్ నుంచి ఇందులోనే వీడియోలు చేయటం. సో మనకి హైట్ చాలు, దీంతో కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక మెజర్మెంట్ ఇస్తారనమాట. ఈ మెజర్మెంట్ ఎందుకంటే యాంగిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదని. సో ఈ మెజర్మెంట్ అనేది ఏం చెప్తుందంటే మనం ఇదనే కరెక్ట్ పెట్టలే, స్టాండ్ అనేది కరెక్ట్ పెట్టలే, యాక్చువల్గా ఇలా రావాలి, స్ట్రైట్ రావాలంటే. సో అది మనం వీడియోస్ చేసేసరికి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది నా ఓవరాల్ ట్రైపాడ్ అన్బాక్సింగ్. సో గైస్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.